తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి రిమాండ్ విధించిన న్యాయస్థానం మరో కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చింది. అయితే స్పెషల్ మొబైల్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు అంబటి రాంబాబు. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సుమోటోగా కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు రాత్రి 10 గంటలకు గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అంబటి రాంబాబుపై పలు సెక్షన్ల కింద నమోదైన కేసులు, రిమాండ్ రిపోర్టును పరిశీలించారు మెజిస్ట్రేట్. అంబటికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో అంబటిని రాత్రికి రాత్రే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. శనివారం రాత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు ఒక రోజంతా నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. 24 గంటల సమయం ముగియక ముందే కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు నల్లపాడు పిఎస్ నుంచి జీజీహెచ్కు తరలించారు. జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాక నేరుగా గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కోర్టు వద్దకు చేరుకున్నారు అంబటి కుటుంబ సభ్యులు, వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు. అంబటి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మెజిస్ట్రేట్ ముందు అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలో తనను శారీరకంగా ఇబ్బంది పెట్టారని వాపోయారు. పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో పోలీసులు తన వద్దకు వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి 2 కాళ్లను వెడల్పు చేశారని, 2 వైపులకు లాగి నొప్పి వచ్చేలా వ్యవహరించారని చెప్పారు. 2 సార్లు ఇలా చేశారన్నారు. కాళ్లు నొప్పి పుడుతున్నాయని చెప్పినా తొలుత పట్టించుకోలేదని ఆరోపించారు. తన కాళ్లు తీవ్రంగా నొప్పి పుడుతున్నాయని చెప్పడంతో ఆపారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు అంబటి. ఉన్నతాధికారులు ఒత్తిడి మేరకు ఇలా చేయాల్సి వచ్చిందని సీఐ తనతో చెప్పారన్నారు. తాను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్టు చేశారని మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకువెళ్లారు. జరిగిన పరిణామాలపై ఫిర్యాదు ఇస్తానన్నా పోలీసులు తీసుకోలేదని ఆరోపించారు. అటు అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు ఉన్నాయని ప్రస్తావించారు. అంబటి పదే పదే విమర్శలు, వివాదాలు సృష్టిస్తూ గొడవలకు కారణమవుతున్నారని, సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారని, అలాగే 2 పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, అరెస్టు చేయకపోతే సమాజంలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. రిమాండ్కి ఇవ్వకపోతే ఆయనకు ప్రాణహాని కూడా ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే అంబటి బయట ఉంటే కులాలు, పార్టీల మధ్య గొడవలు జరుగుతాయని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. అంబటికి రిమాండ్ విధిస్తే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయన్నారు పోలీసులు. రిమాండ్ విధించడంతో పాటు పోలీస్ కస్టడీ కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు మెజిస్ట్రేట్. మరో కేసులో స్టేషన్ బెయిల్ వచ్చింది. అయితే స్పెషల్ మొబైల్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు అంబటి రాంబాబు.